ఒక అడవిలో సరస్సు పక్కన ఒక కొంగ నివసిస్తూ ఉండేది. అది చాలా సున్నిత మనసుతో మరియు నిజాయితీ కలిగి ఉండేది. మరో పక్క అక్కడే ఒక నక్క కూడా ఉండేది. అది చాలా స్వార్థంగా ఉండేది. ఒకరోజు నక్క కొంగని భోజనానికి పిలుస్తుంది. నక్క మాట తీసివేయలేక కొంగ నక్క ఇంటికి వెళ్తుంది. నక్క మొదట పాయసం ఇస్తుంది. వెడల్పటి పాత్రల్లో వడ్డించడం వలన కొంగ పొడవటి ముక్కుతో తినలేకపోతుంది. మొహమాటంతో నక్కని ఏం అడగలేక ఇబ్బంది పడుతుంది. నక్కకి మాత్రం తన మిత్రుడు ఎందుకు తినట్లేదు అని కనీస ఆలోచన కూడా తట్టలేదు. తను మాత్రం కడుపు నిండా తింటుంది. కొంగ తన ఇంటికి వెళ్ళి నక్క చేసిన పనిని తలుచుకుంటూ చాలా బాధపడుతుంది. కొద్ది రోజుల తర్వాత కొంగ నక్కకి ఎలాగైనా పాఠం నేర్పాలని తన ఇంటికి భోజనానికి పిలుస్తుంది. పిలవడమే ఆలస్యం, నక్క కొంగ ఇంటికి చేరుతుంది. కొంగ కావాలనే నక్కకి పొడవటి పాత్రల్లో వడ్డిస్తుంది. నక్కకి తినడానికి చాలా ఇబ్బంది అవుతుంది. కొంగ మాత్రం కడుపు నిండా తింటుంది. నక్కకి కొంగ చేసిన పని నచ్చక ఆకలితో ఇంటికి వెళ్ళడానికి సిద్ధమవుతుంది. అప్పుడు కొంగ నక్కని పిలిచి ఇలా అంటుంది: మనం ఇతరులను ఎగతాళి చేస్తే మనకి కూడా తిరిగి అదే జరుగుతుంది. ఎప్పుడైనా నీకు నచ్చినట్టుగా కాకుండా ఇతరుల పరిస్థితిని అర్థం చేసుకొని మెలగాలని చెప్తుంది. నక్క తన తప్పుని గ్రహించి కొంగని ఇబ్బంది పెట్టిన సంగతి తలుచుకొని సిగ్గుతో తలదించుకుంటుంది. కొంగ నక్కని వెనక్కి పిలిచి ఈసారి మర్యాదపూర్వకంగా వడ్డిస్తుంది. నక్క కడుపు నిండా తింటుంది. అప్పటి నుంచి కొంగ మరియు నక్క పరస్పర గౌరవంతో నిజమైన స్నేహితులుగా ఉంటారు.